కూటమి ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత కూటమి ప్రభుత్వంలో అధికారం ఎవరిది, అనుభవిస్తున్నది ఎవరు అనేది డౌట్గా ఉంది. ఎందుకంటే అధికారంలోకి వచ్చింది ఒకరు, ఇక్కడ పదవుల పేరు చెప్పి అధికారాన్ని తను ఓన్ చేసుకొని ప్రవర్తిస్తుంది కొంతమంది. మొన్నటికి మొన్న తెలుగుదేశం మంత్రి తనకుండాల్సిన ప్రోటోకాల్ని తన భార్యకు ఆపాదించినట్టుగా జరిగింది. తన భార్య పోలీస్ ఎస్కార్ట్ని ప్రోటోకాల్ని తన భర్తకు ఉండాల్సిన ప్రోటోకాల్ భార్య ఉండాలని చెప్పేసి ఎస్పీలను సైతం ఘోరాతి ఘోరంగా మాట్లాడుతూ ప్రోటోకాల్ ఇవ్వమని అడిగింది. మంత్రి గారి భార్య వస్తుంటే ఎందుకో ప్రోటోకాల్ లేదని వాళ్ళని క్వశ్చన్ చేసింది. పోలీసులు సైలెంట్గా అయిపోయారు. ఈరోజు పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు చిత్రాడలో పెన్షన్ పంపిణీ చేస్తున్నాడు. పెన్షన్ పంపిణీ చేస్తుంటే ఆనందంగా ఉంది, వాళ్ళ కళ్ళల్లో మెరుపులు చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది అని చెప్తున్నాడు. ఎవరు పెన్షన్ పంచాల్సింది, ఎవరి సొమ్ము ఎవరు పంచుతున్నారు, ఎవరు అధికారంలో ఉన్నారు? తమ్ముడు అధికారంలో ఉంటే అన్న పెన్షన్ పంచుతాడా? ఏమిది నాగబాబు గారి ట్రస్ట్ నుంచి పంచుతున్నాడా పెన్షన్స్? ప్రభుత్వం నుంచి పంచుతున్నారా? అంటే అధికారం ఒకరిది, అనుభవిస్తుంది ఇంకొకరు. వీళ్ళ పాలనను చూస్తుంటే జంబలకడి పంబ సినిమా గుర్తొస్తుంది. వారు చేసే పనులు వీరు చేస్తారు, వీరు చేసే పనులు వారు చేస్తున్నారు.